వెల్కమ్ టు ఎంజీ స్వాగతం. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు. ఎస్ఐ తిమ్మారెడ్డి. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ తిమ్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఉంటాయని తెలిపారు. యువకులు రోడ్లపై బైక్ రేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన, గొడవలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠినమైన చర్యలు తప్పవన్నారు. రేపటి మధ్యాహ్నం నుండే పెట్రోలింగ్ పికెట్లు ఏర్పాటు చేస్తామని, సమస్యాత్మక గ్రామాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతను పెట్టి పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుని సమయం పూర్తయిన తర్వాత అందరూ ఇళ్లకు చేరుకోవాలని, రోడ్లపైన ఈలలు, కేరింతలు, భారీ శబ్దాలను చేసిన, చట్ట వ్యతిరేక కలాపాలు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు, తిమ్మారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండలం ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రేపు డిసెంబర్ 31 మండలం మొత్తం ఆంక్షలు ఉంటాయి. ఎక్కడా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే అవకాశం లేదు. ఏదైనా యువకులు బైక్ రైడింగ్ కానీ, ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ, ఏదైనా అల్లర్లు సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 31 సందర్భంగా రేపటి మధ్యాహ్నం నుంచే మండలంలో పెట్రోలింగ్ ఉంటుంది, పోలీస్ పెట్రోలింగు. అలాగే ఎక్కడైతే సమస్యాత్మక ప్రదేశాలు ఉండే చోట పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోనెగండ్ల హెడ్ క్వార్టర్లో కూడా పెట్రోలింగ్ మరియు పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి. టైం దాటిపోయిన తర్వాత ఇళ్లకు సక్రమంగా వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా రోడ్లపైన ఏదైనా అల్లర్లు కానీ, ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సృష్టిస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. గోనెగండ్ల ఎస్ఐ ఎం తిమ్మారెడ్డి.